ఈ మధ్య కాలంలో చాలా మందికి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. దానివల్ల డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఆకుకూరలు తినండి, ఆకుకూరలు తినండి. కానీ ఎలా తినాలి? ఓన్లీ పప్పులోనే కాదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకొని దీంట్లోకి ఒక కట్ట వరకు పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పాలకూరలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి చక్కగా ఫ్రై అవుతుంది. ఈ కర్రీలో మనకి ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఆకుకూరలో ఉండే విటమిన్స్కి విటమిన్స్ వస్తాయన్నమాట. ఇంతకీ ఏంటనుకుంటున్నారా? చూపిస్తాను. బాగా ఫ్రై అయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ కారం, ఉప్పు మీ రుచికి సరిపడంత వేసుకోండి. ఎందుకంటే క్వాంటిటీ మీరు తీసుకున్న దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట. వేసుకున్న తర్వాత ఆకుకూరని మరింత ఫ్రై చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 గుడ్లు వరకు వేసుకోండి. ఎగ్స్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. డిన్నర్లో ప్రోటీన్ కావాలనుకుంటే డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అసలు పిల్లలు తినట్లేదు అనుకుంటే అస్సలు ఖచ్చితంగా ట్రై చేసి పెట్టాల్సిన రెసిపీనేనండి. ఎందుకంటే పిల్లలు ఆకుకూరలు తొందరగా ఇష్టపడి తినరనమాట. వాళ్ళకి ఇంకేం చేస్తాం, పప్పులోనే వేసి పెడతాం. పప్పులో వేస్తేనే కాకుండా ఇలా చేసి పెట్టి చూడండి, నిజంగా ప్రోటీన్ అన్నీ కూడా పుష్కలంగా వస్తాయన్నమాట. ఎగ్ వేసిన తర్వాత మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని కొంచెం గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడిని కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇలా చపాతీతో వేడి వేడిగా వాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. చూశారు కదా, ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీకు చేయాల్సింది ఏంటో తెలుసా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని కనుక లైక్ చేశారంటే చాలా మందికి కూడా యూజ్ అవుతుంది అనమాట.